యాహ్! ఇందాక మనం చూసి ఒక పేషెంట్‌తో మాట్లాడాం. సో, ప్రీవియస్ వీడియోలో సి7, సి6 ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తనకి ఎలా క్యూర్ చేశారు అనే దాని గురించి. అంటే ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే కొంచెం సివియర్ లోవర్ అంటే అప్పర్ సర్వైకల్‌కి కొంతమందికి ఉంటుంది. అంటే సి5 అండ్ సి6 రీజన్స్‌లో కూడా చాలా మందికి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్‌కి కూడా సేమ్ సింప్టమ్స్ ఉంటాయా? లేదంటే దీనికి కూడా ఏమైనా సింటమ్స్ కొంచెం డిఫరెన్స్ చేంజ్ అవుతాయండి. మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు సి6, సి7లో మనకి సి7 ఇది నర్వ్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ మిడిల్ ఫింగర్ వరకు కూడా పెయిన్ రేడియేట్ అవుతుంది. రెస్ట్రిక్టెడ్ ఉంటుంది? సో ఇక్కడ ఏమవుతుంది, అలానే సి5, సి6లో మనకి డిస్క్ పక్కకు జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ డిస్క్ సి6 అనే నర్వ్ మీద ప్రెస్ అవుతుంది అనమాట. ఇది ప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ పెయిన్ అనేది నెక్ నుంచి మనకి షోల్డర్స్, అలానే ఈ ఎల్బో, ఇక్కడ నుంచి థంబ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫింగర్లో సెన్సేషన్స్ మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మూమెంట్స్లో కూడా మనకి ఏంటంటే మస్కులర్ వీక్నెస్ కామన్గా చూస్తాం అన్నమాట. మనకి సర్వైకల్ రీజన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా కానీ మస్కులర్ వీక్‌నెస్ అనేది కామన్గా ఉంటుంది. అంటే ఆ నర్వ్ ఏ మజిల్స్కి అయితే సప్లై చేస్తుందో, సో ఆ మజిల్స్ వీక్ అవడం కామన్గా చూస్తాం.